ప్లాటో చెప్పిన ఫిలాసఫీ పేరు ఐడియలిజం. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నది నిజమా లేదా ఇది కేవలం ఒక నీడ మాత్రమేనా? ఈ ప్రశ్నను మొట్టమొదటిసారిగా అడిగినవాడు ప్లాటో. ప్లాటో ప్రకారం ఈ ప్రపంచం ఒక నీడ మాత్రమే. అసలు నిజం ఇంకో స్థాయిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుర్చీని చూడు. చెక్కతో చేసిన, ప్లాస్టిక్ తో చేసిన, ఇనుముతో చేసిన అది కుర్చీగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి వస్తువుకి ఒక అసలు రూపం ఉంటుంది అని ప్లాటో చెప్పాడు. మనకు కనిపించేది కాపీ మాత్రమే. అసలు రూపం మన కళ్ళకు కనిపించదు, అది ఆలోచనలో ఉంటుంది. అందుకే అతని తత్వాన్ని ఐడియలిజం అన్నారు. ప్లాటో ఒక కథ చెప్పాడు. ఆ కథ పేరు గుహ దృష్టాంతం. అది ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఫిలాసఫీ కథల్లో ఒకటి. కొంతమంది మనుషులు ఒక చీకటి గుహలో బంధించబడ్డారు. వాళ్ళ చేతులకు, కాళ్లకు గొలుసులున్నాయి. వాళ్ళు తిరిగి చూడలేరు. ఎప్పటినుంచో ఒకే గోడను చూస్తూ బ్రతుకుతున్నారు. వారి వెనుక ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు ముందు కొన్ని వస్తువులు కదులుతున్నాయి. వస్తువుల నీడలు గోడపై పడుతున్నాయి. ఆ నీడలనే వాళ్ళు ప్రపంచం అనుకున్నారు. అదే నిజమని నమ్మారు. కానీ ఒకరోజు వారిలో ఒక మనిషి గొలుసులు తెంచుకొని బయటకొచ్చాడు. మొదట అతని కళ్ళకు వెలుగు తట్టుకోలేకపోయింది. కానీ కొంతసేపటికి అతను అసలు ప్రపంచాన్ని చూశాడు. సూర్యుడిని చూశాడు, చెట్లను, ఆకాశాన్ని చూశాడు. అప్పుడు అతనికి ఒక నిజం అర్థమైంది. ఇంతకాలం తాను చూసింది కేవలం నీడలు మాత్రమే అని. అతను వెంటనే తిరిగి గుహలోకి వెళ్ళాడు. తన స్నేహితులకు నిజం చెప్పాలని ప్రయత్నించాడు. మీరు చూస్తున్నది అసలు ప్రపంచం కాదు అని చెప్పాడు. బయట ఇంకా పెద్ద ప్రపంచం ఉంది అని చెప్పాడు. కానీ వాళ్ళు అతన్ని నమ్మలేదు. అతన్ని చూసి నవ్వారు. పిచ్చివాడయ్యాడని అనుకున్నారు. ఎందుకంటే చీకటిలో బతికే వాళ్లకు వెలుగు అర్థం కాదు. ప్లాటో చెప్పిన ఆ గుహ మన జీవితమే. చాలా మంది నిజాన్ని చూడరు. వాళ్ళు చూసింది మాత్రమే నిజం అనుకుంటారు. జనం నమ్మినదే నిజమని భావిస్తారు. సమాజం చెప్పిందే సరైన దారి అని అనుకుంటారు. కానీ ప్రజలు నమ్మిన ప్రతి విషయం నిజం కాదు. చాలాసార్లు మనిషి నిజాన్ని కాదు, నీడల్నే చూస్తూ బ్రతుకుతాడు. అక్కడే ఫిలాసఫీ పని ప్రారంభమవుతుంది. ఆ నీడలను పగలగొట్టడం, అసలు సత్యాన్ని చూపించడం. ప్లాటో తన గురువు సోక్రటీస్ దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప విషయం ఒక్కటే: ప్రశ్నించడం ఆపకు. సమాజం చెప్పినా నమ్మకు, పెద్దవాళ్ళు చెప్పినా నమ్మకు. నీ మనసు ఏమి చెప్తోందో ఆలోచించు. సోక్రటీస్ ఈ నిజాలు చెప్పినందుకు విషం తాగించి చంపేశారు. ఆ సంఘటన ప్లాటో మనసును బలంగా మార్చింది. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు, జనం చాలాసార్లు నిజాన్ని భయపడతారు. అందుకే వాళ్ళు నీడలతోనే జీవిస్తారు. ఐడియలిజం అంటే కలల్లో జీవించడం కాదు, కనిపించే దాని వెనక ఉన్న సత్యాన్ని వెతకడం. శరీరం కన్నా ఆత్మను అర్థం చేసుకోవడం, డబ్బు కన్నా విలువలను నమ్మడం, బయటి ప్రపంచం కన్నా లోపలి ప్రపంచాన్ని తెలుసుకోవడం. ప్లాటో ఒక హెచ్చరిక ఇచ్చాడు: కేవలం కోరికల కోసం బ్రతికే మనిషి చివరికి తనను తాను కోల్పోతాడు. నిజం కోసం బ్రతికే మనిషి మాత్రం ప్రపంచం మొత్తాన్ని ఎదిరించినా నిలబడతాడు. నీ కళ్ళతో చూసింది మొత్తం నిజం కాదు, నీ మనసు అర్థం చేసుకున్నదే నిజం. జ్ఞానం వైపు తిరిగిన మనసే చీకటి నీడ నుంచి బయటపడుతుంది. ఇదే ప్లాటో చెప్పిన ఐడియలిజం.